Hey guys, let me say you one thing. Learning in English is good, but learning in your mother tongue is fantastic. So welcome to all my medicos. Let's start it. Hello guys, now topic of discussion is Dandy Walker malformation. Dandy Walker malformation లో ఏమవుతుందంటే it is the most common posterior fossa malformation. పోస్టీరియర్ ఫోసా మాల్ఫార్మేషన్ దీంట్లో ఏంటంటే మెయిన్గా వచ్చేసి ఫోర్త్ వెంట్రికల్ ఉంటుంది కదా, అది వచ్చేసి ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఇదేంటంటే సిస్టిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫోర్త్ వెంట్రికల్ ఇన్ పోస్టీరియర్ ఫోజా. సో పోస్టీరియర్ ఫోజా మాల్ఫార్మేషన్, ఫోర్త్ వెంట్రికల్ సిస్టిక్ ఎక్స్పాన్షన్ ఇన్ పోస్టీరియర్ ఫోజా. అండ్ దీంట్లో ఇంకా ఏంటంటే మిడ్ లైన్లో సెరిబెల్లార్ హైపోప్లేజియా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఫోర్త్ వెంట్రికల్ ఉంటుంది కదా, ఫోర్త్ వెంట్రికల్ రూఫ్ వచ్చేసి అబ్నార్మల్గా ఫామ్ అయింటుంది, లేదా ఫెయిల్యూర్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ రూఫ్ ఆఫ్ ఫోర్త్ వెంట్రికల్. అప్పుడు ఏమవుతుంది, సిస్టిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫోర్త్ వెంట్రికల్ జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి డాండీ వాకర్ సిండ్రోమ్లో ఫోర్త్ వెంట్రికల్ ఎక్స్పాన్షన్, అది సిస్టిక్ ఎక్స్పాన్షన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో వచ్చేసి ట్రయాడ్ ఫార్మేషన్ ఉంటుంది, క్యారెక్టరిస్టిక్ ట్రయాడ్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ వన్ హైపోప్లేజియా ఆఫ్ వర్మిస్. వర్మిస్ ఏంటి అంటే, ఇప్పుడు మనకు సెరిబెల్లం ఉంటుంది కదా, సెరిబెల్లం వచ్చేసి ఇది 2 సెరిబ్రల్ హెమిస్పియర్స్ లాగా డిఫరెన్షియేట్ చేస్తుంది అనమాట. దీన్ని వర్మిస్ అంటాం. ఈ వర్మిస్ వచ్చేసి హైపోప్లేజియా ఫార్మేషన్ అవుతుంది. ఒకవేళ ఈ వర్మిస్ వచ్చేసి రిమినెంట్ ఉందనుకోండి, ఈ వర్మిస్ రిమినెంట్ వచ్చేసి సెఫలాయిడ్ రొటేషన్ జరుగుతుంది, సెఫ్లాయిడ్ రొటేషన్ ఆఫ్ వర్మియన్ రిమినెంట్. అండ్ యాజ్ ఐ సెడ్, దీంట్లో వచ్చేసి ఏముంటుంది, ఫోర్త్ వెంట్రిక్ సిస్టిక్ డైలటేషన్ ఆఫ్ ఫోర్త్ వెంట్రికల్, ఇదొకటి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇది పోస్టీరియర్ ఫోసా మాల్ఫార్మేషన్ కదా, దీంట్లో వచ్చేసి ఎన్లార్జ్డ్ పోస్టీరియర్ ఫోసా ఉంటుంది. ఎందుకు, సిస్టాయిడ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఫోర్త్ వెంట్రికల్ ఉంటుంది కాబట్టి ఎన్లార్జ్ పోస్టీరియర్ ఫోసా విత్, ఇది గుర్తుపెట్టుకోండి, టార్క్యులర్ లాంబ్డాయిడ్ ఇన్వర్షన్ జరుగుతుంది. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ పోస్టీరియర్ ఫోసా విత్ టార్క్యులర్ లాంబ్డాయిడ్ ఇన్వర్షన్. సో 3 క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ట్రయాడ్. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి హైపోప్లేజియా ఆఫ్ వర్మిస్. వర్మిస్ అనేది డిఫరెన్షియేట్ ద సెరిబెల్లం ఇంటూ 2 పార్ట్స్, సెరిబెల్లార్ హెమిస్పియర్స్ లాగా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెఫ్లాయిడ్ రొటేషన్ ఆఫ్ రిమినెంట్ వర్మిస్ ఏమైనా రిమినెంట్ ఉంటే సెఫ్లాయిడ్ రొటేషన్ జరుగుతుంది. అండ్ సిస్టిక్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ఫోర్త్ వెంట్రికల్ అనమాట. ఇది వచ్చేసి పోస్టీరియర్గా ఎక్స్టెండ్ అవుతుంది, మొత్తం పోస్టీరియర్. దీంట్లో ఇది వచ్చేసి ఎన్లార్జ్డ్ పోస్టీరియర్ ఫోసా విత్ టార్క్యులర్ లాంబ్డాయిడ్ ఇన్వర్షన్, ఇది ట్రయాడ్. దీంట్లో నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్ వచ్చేసి, ఇంట్లో మోస్ట్ కామన్ క్లినికల్ ఫీచర్ వచ్చేసి మ్యాక్రోసెఫాలీ అంటే లార్జ్ హెడ్ ఫామ్ అవుతుంది. దాంట్లో ఇది అసోసియేటెడ్ విత్ హైడ్రోసెఫాలస్. సో అక్యుములేషన్, స్వెల్లింగ్ కంప్లీట్గా అక్యుములేట్ అవుతుంది అనమాట, ఫ్లూయిడ్ అక్యుములేషన్ అవుతుంది కాబట్టి హైడ్రోసెఫాలస్ ఉంటుంది, మ్యాక్రోసెఫాలీ ఫామ్ అవుతుంది. ఇది మోస్ట్ కామన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ర్యాపిడ్ ఇంక్రీజ్ ఉంటుంది, హై గ్రోత్ ఉంటుంది, ర్యాపిడ్ ఇంక్రీజ్ ఆఫ్ హెడ్ సైజ్ వచ్చేసి ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ప్రామినెంట్ ఆక్సిపిట్ ప్రామినెంట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆబ్వియస్లీ ఇది సెరిబెల్లంని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఏముంటుంది, సెరిబెల్లార్ అటాక్సియా. అండ్
లాంగ్ ట్రాక్ట్ సైన్స్ కూడా ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు డెవలప్మెంట్లో డిలే ఉంది కాబట్టి ఏముంటాయి ఇంకా డిలేడ్ మోటార్ అండ్ కాగ్నిటివ్ మైల్ స్టోన్స్ బేబీలో. ఈ మైల్ స్టోన్స్ వచ్చేసి డిలేడ్గా అవుతాయి. ఎందుకు? ఆల్రెడీ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ చెప్పినాం కదా, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ అబ్నార్మాలిటీస్కి అసోసియేటెడ్గా మోటార్ అండ్ కాగ్నిటివ్ డిలే ఉంటుంది అనమాట, మైల్ స్టోన్ డిలే. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ సిఎన్ఎస్ అబ్నార్మాలిటీస్. ఆబ్వియస్లీ ఇదంతా నర్వస్ సిస్టమ్ కదా, కాబట్టి సిఎన్ఎస్ అబ్నార్మాలిటీస్లో డిలే ఉంటుంది. ఇది ఎంత 70% కేసెస్లో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ 70%. ఎలాంటి ప్రాబ్లమ్స్? ఫస్ట్ వన్ వచ్చేసి అజెనసిస్ ఆఫ్ పోస్టీరియర్ సెరిబెల్లర్ వర్మిస్ అండ్ కార్పస్ కెలోజం, వీటిలో డిఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ కార్టికల్ డిస్ప్లేషియా ఉంటుంది. సో అజెనసిస్ అంటే అసలు ఫామే కాకుండా పోస్టీరియర్ సెరిబెల్లర్ వర్మిస్ ఫామే కాదు, లేకపోతే కార్పస్ కెలోజం ఆబ్సెంట్ ఉంటుంది కంప్లీట్గా. లేదు అంటే కార్టికల్ డిస్ప్లేషియా, కార్టిక్స్ వచ్చేసి డిస్ప్లేషియా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పాలీ మైక్రోగైరియా. ఇక్కడ పాలిమైక్రోగైరియా అంటే మనకు ఆబ్వియస్లీ బ్రెయిన్లో గైరే అండ్ సల్కే ఉంటాయి, అవునా కదా, గైరే అండ్ సల్కే ఉంటాయి. కానీ ఇక్కడ పాలిమైక్రోగైరియాలో ఏమవుతుందంటే ఇవి ఫోల్డ్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. టూ మచ్ గైరియా, ఎక్కువ ఫోల్డ్స్, గైరస్లు అనేవి ఎక్కువ అయిపోతాయి. ప్లస్ మైక్రో, ఇవి అబ్నార్మల్గా అన్యూజువల్గా స్మాల్ సైజ్ ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. ఇవి చాలా చిన్నగా ప్లస్ ఫోల్డ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ చాలా ఎక్కువ నెంబర్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ వచ్చేసి డయాగ్నోసిస్ ఎంఆర్ఐ. ఆబ్వియస్లీ ఎంఆర్ఐ చేస్తాము. ఆ ఎంఆర్ఐలో మనకు వచ్చేసి పైన చెప్పిన ట్రాడ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్. ఇక్కడ ఏమైంది ప్రాబ్లం? మెయిన్ ఇంకొచ్చేసి హైడ్రోసెఫాలస్ అనేది మనకి ఇక్కడ పెద్ద ప్రాబ్లం. ఈ హైడ్రోసెఫాలస్ని ఎట్లా ట్రైన్ చేస్తాం అంటే ఎలా ట్రీట్ చేస్తాం? ఇక్కడ వచ్చేసి షంటింగ్ చేసి ఈ సిస్టిక్ ఫ్లూయిడ్ని అంతా పంపించేస్తాం. సో షంటింగ్ ఆఫ్ సిస్టిక్ క్యావిటీ, ఈ సిస్టిక్ క్యావిటీని షంట్ చేసి మొత్తం దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ని అంతా తీసేస్తాం అనమాట. ఎప్పుడు? హైడ్రోసెఫాలస్ పేషెంట్స్లో. సో ఇది వచ్చేసి డాండీ వాకర్ సిండ్రోమ్, అంతే కంప్లీట్గా. ఈ డాండీ వాకర్ సిండ్రోమ్లో వచ్చేసి ఫస్ట్ సిస్టిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫోర్త్ వెంట్రికల్ ఇన్ పోస్టీరియర్ ఫోజా ఉంటుంది, మిడ్లైన్ సెరిబెల్లర్ హైపోప్లేషియా ఉంటుంది, రూఫ్ వచ్చేసి ఆబ్సెంట్ కానీ లేకపోతే ఫామ్ అయ్యి ఉండదు కాబట్టి ఏమంటారు సిస్టిక్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. ట్రైడ్ ఆబ్వియస్లీ వర్మిస్ అనేది హైపోప్లేషియా ఉంటుంది, రిమైనింగ్ వచ్చేసి సెఫ్లాయిడ్ రొటేషన్ జరిగి ఉంటుంది. నెక్స్ట్ ఎన్లార్జ్డ్ పోస్టీరియర్ ఫోజా విత్ టార్క్యులర్ లాంబ్డాయిడ్ ఇన్వర్షన్ జరుగుతుంది. మోస్ట్ కామన్ వచ్చేసి మైక్రోసెఫాలీ, ఎందుకంటే హైడ్రోసెఫాలస్ ఉంటుంది. ఇది హైడ్రోసెఫాలీ ఉండడం వల్ల ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇది వచ్చేసి ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ హెడ్ సైజ్. సెరిబెల్లర్ అటాక్సియా, దీంట్లో ఉన్న క్లినికల్ ఫీచర్స్ అన్నీ చెప్పినాం. ఇది వచ్చేసి డయాగ్నోస్టిక్ ఆఫ్ చాయిస్ వచ్చేసి ఎంఆర్ఐలో ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్, ట్రీట్మెంట్ వచ్చేసి షంటింగ్ చేస్తాం ట్రీట్మెంట్, అంతే. దిస్ ఈస్ డాండీ వాకర్ సిండ్రోమ్. థ్యాంక్ యూ. Yes guys, I think you learned something from this video. If yes, please like, share and comment, and a subscribe will greatly be appreciated.